Hi friends. Say hi. Hi friends. How are you? Hi friends. How are you? Happy Independence Day. Happy Independence Day అందరికి. Happy Independence Day. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని కొన్ని చిన్న క్వశ్చన్స్ అడతాను, సమాధానాలు చెప్తారా? ఓకే. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప ఉన్నతమైన ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. మీ అందరికీ ఇంట్లో ఉంటారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఫస్ట్ ఎవరు? వెరీ గుడ్, అమ్మ. ఈ సృష్టిలో అందమైన తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమకు రూపం. అమ్మకున్న స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. నవమాసాలు మోసి కని పెంచి మీ యొక్క అభివృద్ధి కోసం తను ఎంతగానో కష్టపడుతుంది. తన పిల్లలు ఉన్నత స్థానాలు పొందాలని, అందరూ మెచ్చుకుంటుంటే చూడాలని తను ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత శ్రమైనా చేస్తుంది, ఎంత కష్టమైనా పడుతుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దవారై అభివృద్ధి సాధించి 10 మంది మెచ్చుకుంటుంటే తన యొక్క కష్టాన్నంతా మర్చిపోతుంది. కాబట్టి ఈ సృష్టిలో ముఖ్యమైన గొప్ప వ్యక్తి అమ్మ. తర్వాత రెండవ స్థానం ఎవరికి దక్కుతుంది? వెరీ గుడ్, నాన్న. ఈ సృష్టిలో రెండవ స్థానం తండ్రికి దక్కుతుంది. ఎందుకంటే కుటుంబ బరువును బాధ్యతను మోసేది తండ్రి కదా. మీరు పుట్టినప్పటి నుంచి మీకు కావాల్సిన బట్టలు, బొమ్మలు, మీరు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఫీజులు, తర్వాత మీరు సినిమాకి వెళ్దాం డాడీ, టూర్కి వెళ్దాం, బేకరీకి వెళ్దాం, మాకు అవి కావాలి ఇవి కావాలి అన్ని అడుగుతుంటే మీ యొక్క కోరికలన్నీ తీరుస్తాడు, ఎంతో కష్టపడతాడు. తర్వాత కుటుంబానికి ఒక రక్షణగా బాధ్యతగా నిలుస్తాడు, భద్రత కల్పిస్తాడు. కాబట్టి రెండవ స్థానం తండ్రికి దక్కుతుంది. మూడవ స్థానం ఎవరికి చెప్పండి? గురువు. వెరీ గుడ్ సార్. ఓకే, టీచర్. మూడవ స్థానం గురువుకు దక్కుతుంది. తల్లి తండ్రి 3 సంవత్సరాలు రాగానే స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తారు. ఇక అప్పటి నుంచి వాళ్ళకు అక్షరాలు దిద్దించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాడు ఉపాధ్యాయుడు. మీరు ఎంత అల్లరి చేసినా సహనం ఓర్పుతో భరించి మీకు విద్యను, విజ్ఞానాన్ని, సంస్కారాన్ని నేర్పించి ఎన్నో నైతిక విలువలు తెలియజెప్పి మీ యొక్క భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మూడవ స్థానం గురువుకు దక్కుతుంది. నాలుగవ స్థానం ఎవరికి చెప్పండి? దైవం. సూపర్. ఓకే. ఆ భగవంతుడు అందరి దగ్గరకు రాలేక తల్లి తండ్రి గురువుని మన వద్దకు పంపించాడు. కాబట్టి మీరు భగవంతునికి ఎన్నో గంటలు పూజలు చేయాలి, వ్రతాలు చేయాలి అని అనుకోకుండా మీ తల్లి తండ్రి గురువులను గౌరవిస్తూ వారి ఇచ్చే సలహాలు పాటిస్తూ మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళినట్లయితే ఆ భగవంతుని పూజించినట్లే. కాబట్టి 4వ స్థానం గురువుకు దక్కుతుంది. ఇక ఇప్పుడు వెంకట్ విషయానికి వద్దాం. వెంకట్ కమా. ఈ అబ్బాయి పేరు కాన్సెప్ట్ వెంకట్. ఈ అబ్బాయి నా కుమారుడు. ఈ అబ్బాయి వయసు 14 సంవత్సరాలు. పుట్టుకతోనే మానసిక వైకల్యం. మీ అందరిలాగా పుట్టలేదు ఈ బాబు. మొహమంతా ముడతలతో ఎంతో చాలా ఇబ్బంది, అనేక సమస్యలతో జన్మించడం జరిగింది. మానసిక వైకల్యం, ఆటిజం, హైపర్ యాక్టివ్ అనే సమస్యలతో జన్మించిన వెంకట్ చిన్నప్పుడు రోజుకు 18 గంటలు ఏడ్చేవాడు. 5 సంవత్సరాల వరకు ఒక మాట రాలేదు, నడక రాలేదు. మేము చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి ఎన్నో హాస్పిటల్స్ ను సందర్శించడం జరిగింది. డాక్టర్స్ ఏం చెప్పారంటే బాబు యొక్క మెదడు యొక్క ఎదుగుదల నిదానంగా ఉన్నది, సాధన మాత్రమే సరైన విద్య అని చెప్పారు. అంటే ప్రాక్టీస్ చేస్తే ఈ అబ్బాయి 70% వరకు రాగలడు, వదిలేస్తే 30% అని చెప్పారు. అప్పటి నుంచి నేను, వీళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడడం జరిగింది. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల కృషి వలన, ఆ భగవంతుని పెద్దల ఆశీస్సుల వలన ఇప్పుడు వెంకట్ ఈజ్ గ్రేట్ అంటున్నారు. ఎందుకంటే వెంకట్ కు 4 అద్భుతమైన ప్రతిభలు ఉన్నాయి. వెంకట్ 400 పాటలు పాడగలడు. ఆ పాటలు ఒక పాట చెప్పి ఇది పాడు అంటే పాడటం కాదు. ఆ 400 పాటల్లో మీరు ఏ పాటైనా సెలెక్ట్ చేసి దాన్ని ట్యూన్ ఇస్తే అది ఐడెంటిఫై చేసి పాడతాడు. తర్వాత మీరు ఒక పాట పాడితే దానికి ట్యూన్ ఇస్తాడు. తర్వాత అబ్బాయి లిప్ రీడింగ్ అంటే వితౌట్ సౌండ్ అండ్ మ్యూజిక్ తో నేను దూరంగా నిలబడి పెదాల కదలికతో మీ అందరి పేర్లు చెప్తే హీ కెన్ టెల్ ఆల్ యువర్ నేమ్స్ అండ్ ఆల్సో ఆ 400 పాటల్ని లిప్ రీడింగ్ తో కూడా పాడేస్తాడు.
తర్వాత సంగీతం కూడా నేర్చుకుంటున్నాడు, క్లాసికల్ మ్యూజిక్. తర్వాత డాన్స్ కూడా చేయగలడు. ఈ అబ్బాయికి ఈ చెయ్యి కూడా స్ట్రైట్ గా లేదు నాన్న, మీరందరూ గమనించండి, సొట్టగా ఉంటుంది. అయినా కూడా ఈ అబ్బాయి ఇన్ని ప్రతిభలు సాధించాడు. ఇప్పుడు ఈ అబ్బాయి ఒక టాలెంట్స్ కొన్ని వినిపిస్తాము, మీరు విని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరికీ. ఫస్ట్ ఒక శ్లోకంతో వెంకట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాడు. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆననపద్మాసం గజాననమోర్నిశం మ్యూజిక్ ఇస్తాడు, వెంకట్ పాడతాడు నాన్న, చూడండి. ఇప్పుడు ఈ అబ్బాయి నేను ఏదైనా పాటలు తనకు 400 పాటలు వచ్చిన దానిలో నేను నోటి ద్వారా మ్యూజిక్ ఇస్తేగిన అంటే ఇప్పుడు వచ్చే 2-3 సంవత్సరాల కింద కాకుండా దాదాపు 20 సంవత్సరాల కింద కూడా పాటలు పాడగలడు అనమాట. అంటే మ్యూజిక్ వస్తాను కదా, అది ఏ పాట అయింది కనుక్కొని గుర్తించగలడు. ఒక మాటలు నడక ఎన్నో అవలక్ష్యాలను అబ్బాయి ఈరోజు స్టేజ్ ప్రోగ్రాంలు దాదాపు 100 ప్రోగ్రాంలు దాదాపు చేస్తున్నాడు. గిన్నిస్ బుక్ కూడా ఎక్కబోతున్నాడు. అంటే దీని గురించి ఏమంటే మెసేజ్, ఒక పట్టుదల ఉంటే గినా మనిషి ఏమైనా సాధించవచ్చు అనే దానికి ఈ అబ్బాయి ఒక నిదర్శనం. పనికిరాడు అని అనుకునే అబ్బాయి ఈరోజు స్టేజ్ మీద ప్రోగ్రాంలు ఇస్తున్నాడంటే, మామూలుగా స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేయాలంటే మామూలుగా ఉండే వాళ్ళు కూడా భయపడతారు, చెక్కుతారు అనమాట. అలాంటిది ఈ అబ్బాయిలో ఉండే టాలెంట్స్ ఇప్పుడు వినిపిస్తాను, విని మీ ఆనందించండి. రఘుపతి రాఘవ రాజా రామ సహిత పావన సీతారామ రఘుగోవిందీ భగవాన్ రఘురాముడు